తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇవి చాలా మంచి రోజులు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ర్యాంకులు వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటారో, ఏ కోర్సులో చేరాలనుకుంటారో దానికి ఇది శుభ సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు మీ ప్రతిభను చాటుకునే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము, బదిలీలు కూడా ఉన్నతమైన ప్యాకేజీతో బదిలీలు వస్తాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాధారణంగా ఉంటుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా సాధారణమైన సమయము. వ్యాపారస్తులు మీరు ఏ ప్రయత్నం చేసినా కొత్తగా చేసే ప్రయత్నము ఈ రోజు చేసినట్టయితే కనుక అది ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా మీకు పురోగతి కలిగేటట్టుగా కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు మంచి ఫలితాలను సాధించవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వివాహ సంబంధాలు కనుక చూసుకున్నట్టయితే కొంతమందికి సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. కొంతమందికి సానుకూల పడే అవకాశం కూడా కనబడుతోంది. అంటే మిశ్రమ ఫలితాలు ఈ రోజు కనబడుతున్నాయి. సంతాన పరంగా చాలా చక్కగా ఉంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థించడంతో పాటు సూర్య ఆరాధన చేసుకుని, సూర్య ప్రదక్షిణాలు చేసుకుని ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించండి. మాంసాహార నిషేధము, మద్య నిషేధము, బ్రహ్మచర్యం కనుక ఈ రోజు పాటించినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అత్యంత శ్రద్ధ అవసరము. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది. కష్టపడి చదివితేనే కానీ మీరు పాస్ అయ్యే అవకాశము ఎంత మాత్రమూ లేదు. ఉద్యోగస్తులకు మీరు చేసే పనుల వల్ల చాలా సమయాన్ని కాలయాపన చేస్తారు. దాని ద్వారా మీకు ఒకంత మనశ్శాంతి లోపము, కొన్ని రివర్స్ అంటే చెడు ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు చాలా జాగ్రత్తగా మీ కార్యాలయాల్లో వ్యవహరించండి. కుటుంబ వాతావరణం చూసుకుంటే మంచిగా ఉంది. సంతోషంగా ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు అటెండ్ అవుతారు. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక చిన్ని అనూహ్యమైన పరిస్థితులు, మీరు ఊహించని పరిస్థితులు వాతావరణం వల్ల కావచ్చు, పశువుల వల్ల కావచ్చు, లేదా మీ వల్లైనా కావచ్చు, కొన్ని అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. నిబ్బరంగా తట్టుకొని నిలబడండి. కళారంగంలో ఉన్న వారికి సాధారణమైన మద్దతు ఉంటుంది. పెద్దగా ఆశించినంత ఏమీ ఈ రోజు లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు గతంలో వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం అవుతాయి. అంటే సమసిపోయే అవకాశం లేకపోగా అవి మళ్ళా తిరిగి మీ దగ్గరకు వచ్చి మరింత మానసిక వ్యధను కలగజేస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఈరోజు అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. వివాహ సంబంధాలు నిష్కల్మషంగా కొనసాగుతాయి. అంటే మంచి దిశగానే వెళతాయి. సంతానం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. సంతానం కోరుకునే వాళ్ళకి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పరిహారము బుధవారం నాడు గణేశుడికి ఆలయ దర్శనం చేయండి. వీలైతే క్షేత్ర దర్శనం చేసినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొంత కష్టతరం అవుతుంది. మీ కృషి ఫలిస్తుంది. ప్రశాంతంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు మీ కార్యాలయాల్లో పురోగతితో పాటు మీ ప్యాకేజీ పెరిగి బదిలీలు కూడా అయ్యే అవకాశం కనపడుతోంది. వృత్తిలో కొత్త అవకాశాలు మీకు గోచరిస్తాయి. కుటుంబ వాతావరణం చిన్న తగాదాలు రావచ్చు. వాటిని సౌమ్యంగా పరిష్కారం చేయండి. వ్యవసాయదారులకు సాగులో సాధారణమైన పంటలు మాత్రమే ఫలిస్తాయి. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క అంటే టాలెంట్ని గుర్తించి పారితోషికంతో పాటు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు సాధించడానికి మీరు కొత్త మార్గాలను ఎంచుకోక తప్పదు. అంటే కొత్త మార్గాలు
ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాలను మీరు ఈరోజు పరిశీలన చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాంకేతిక పరిజ్ఞానము మీకు మేలు చేస్తుంది. మరిన్ని మంచి ఆఫర్లు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వివాహ సంబంధాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. పరిహారాలు: శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధనతో పాటుగా కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే మనీకి సంబంధించి అంటే ధనానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఏదైనా బ్లాకేజెస్ ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశము ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే కానీ మంచి ఫలితాలను పొందలేరు. పెద్ద పెద్ద పరీక్షలకు శ్రద్ధ వహించండి, కష్టపడి చదవండి. ఉద్యోగస్తులకు మీ పనితీరు మెరుగుపరుచుకోవాలి. కొత్తగా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే తప్ప మీకు మంచిగా అంటే స్థానం సుస్థిరం అయ్యే అవకాశం లేదు. కొంతమంది ఉద్యోగులకు మానసిక అశాంతి, ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని మీరు అధిగమించే అవకాశం కూడా కనబడుతోంది. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తల ఎత్తవచ్చు. తద్వారా కుటుంబాలు విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి వ్యవసాయ రంగంలో కొన్ని ఆటుపోట్లు వచ్చే అవకాశం ఉంది. లాభాలు రాకపోగా నష్టాలు చవిచూచే అవకాశం ఉంది. ప్రకృతి మీకు ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మీరు ఏదైనా కొత్తగా విజయం సాధించడానికి నూతన మార్గాలను మీరు తప్పనిసరిగా అన్వేషిస్తే విపరీతమైన లాభాలు మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే పాత పద్ధతినే అవలంబించకుండా కొత్తగా ఏదైనా ఆలోచనలు చేస్తే మంచి లాభాలు వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు కొంత ఆర్థిక సంబంధితమైన ఏవైనా లావాదేవీలు చేయడం కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ చేసినట్టయితే కనుక నష్టపోయే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు వహించండి. గోప్యతను పాటించండి. అంటే సీక్రసీని ఈరోజు మీరు మెయింటైన్ చేసుకోండి. వివాహ సంబంధాలు మెలకువతో చూసుకోవాలి. సంతానం పట్ల జాగ్రత్త వహించండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం కొంత రుగ్మతలు వచ్చే అవకాశము, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు చెప్పదగిన పరిహారము: శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, లేదా శనేశ్వరుడి ఆలయం కానీ దర్శించి అక్కడ యథాశక్తి మీరు పూజ చేయించుకుని దాన ధర్మాలు కనుక ఇచ్చుకున్నట్టయితే ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు తగ్గిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు.